చాలామంది అడుగుతున్నారు ఏమని అని అంటే, అక్క పెళ్ళి చేసుకుంటున్నావు కదా, ఆ హ్యాపీనెస్ ఎలా ఉందో మాతో షేర్ చేసుకోవచ్చు కదా అనేసి మెసేజ్ చేస్తున్నారు. నిన్న మొన్న దాకా ఆ పెళ్ళి వీడియోస్ అయితే నా యూట్యూబ్లో పెట్టిన, అలాగే ఇన్స్టాలో పెట్టిన. కొంతమంది అది ఫేక్ ఏమో అనేసి అనుకుంటున్నారు. సో ఏం లేదండి, నిజంగానే పెళ్ళి కుదిరింది నాకు. సో తొందరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నా. చాలామంది డౌట్ వస్తుందన్నమాట, ఏమని అంటే ఇది నిజమేనా అని చెప్పేసి అడుగుతున్నారు. నిజమే. హ్యాపీనెస్ అంటే ఒక పక్క హ్యాపీగా ఉన్నా, ఇంకొక పక్క ఏదో తెలియని భయం, టెన్షన్ అవుతుంది. ఏంటి లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఆనందంతో పాటు భయం కూడా ఉందన్నమాట. ప్రతి ఒక్కరి ఆడపిల్ల జీవితంలో ఇలానే ఉంటుంది నాకు తెలిసి. పెళ్ళైతే లైఫ్ ఎలా ఉంటుందో సో మనం ఊహించుకుంటాం. ఎలా అంటే అమ్మలా చూసుకునే అత్తమ్మ, నాన్నలా చూసుకునే మామయ్య, అక్క చెల్లెళ్ళ ఆడపిల్లలు, అన్నదమ్ముల బావగారు మరిది గారు ఉంటారు. సో హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉండాలి. సో మా అమ్మ అంత కాకపోయినా మా అమ్మలో కొంచెం అన్నా చూసుకుంటే బాగుండు అత్తమ్మ. సో ప్రతి ఆడపిల్లల లైఫ్లో ఇలానే ఉంటుంది. అందరి ఆడపిల్లలాగే నా లైఫ్లో కూడా ఇలాగే ఉంది అనమాట. సో మా అమ్మలా చూసుకుంటే చాలు అని చెప్పేసి నా లైఫ్లో కూడా ఉన్నాయి. సో అనుకున్నవన్నీ అవ్వవు కదా, అదృష్టం బాగుంటే అనుకున్నవన్నీ అవుతాయి. నాకు తెలిసి నన్నైతే బాగానే చూసుకుంటారు, ఇంకా చెప్పలేం. కానీ భయం అయితే చాలా ఉంది మనసులో. ఏంటో గతంలో జరిగిన గాయం వల్లనే అయి ఉండొచ్చు మేబీ. ఏ ఆడపిల్ల కూడా కావాలని కొన్ని ఇష్యూస్ చెయ్యదు, కానీ ఒక జరిగింది అని అంటే దానికి గట్టి రీజనే ఉంటుంది. సో ఆ రీజన్ ఎవరికి నేను షేర్ చెయ్యాలి అనుకోవట్లేదు. మళ్ళీ ఆ గతంలో జరిగిన గాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని నేను బాధపడాలి అనుకోవట్లేదు. అయినా కానీ కొంతమంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, పిచ్చి పిచ్చి కామెంట్స్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కామెంట్స్ ఆఫ్ చేసిన. ఈ పిచ్చి కామెంట్స్ వల్ల నేను డిస్టర్బ్ అవ్వద్దు, ఈ టార్చర్ నాకు వద్దని చెప్పేసి నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేసిన. యూట్యూబ్లో ఇంకొంచెం మంది ఇంకా ఏమేమో కామెంట్స్ చేసి ఇక అన్నిటిని పట్టించుకొని నేను ఇంకా బాధపడాలి అనుకోవట్లేదు. ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో గతంలో చాలా పెద్ద చెడు అయితే ఉండే. సో ఆ చెడు నాకు వద్దనుకోండి, నేను హ్యాపీగా లైఫ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను న్యూగా. కానీ ఏంటి నీ ముఖంలో పెళ్లి కళ కనిపించట్లేదు అని అంటున్నారు చాలామంది. అంటే భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఏంటో నెక్స్ట్ ఏంటో ఫ్యూచర్, అది మేబీ మంచిగానే ఉంటుంది నా ఫ్యూచర్ అని హ్యాపీగా. సాయిబాబా అంటే చాలా ఇష్టం నాకు. సాయిబాబా మీద అది ఏమంటారు, భక్తితో ఈ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇంకా కొద్ది రోజుల్లో పెళ్ళి అయిపోతుంది. హస్బెండ్ మొహం చూపించట్లేదు ఎందుకనేసి చాలామంది అంటున్నారు. సో చూపిస్తా తొందరలోనే, ఒక 2-3 డేస్ అంతే చూపిస్తాం, ఫోటో పెడతా. కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి అబ్బా. ఏందేందో కామెంట్స్ పెడతారు, ఎన్నోది అది ఇది అని. ఎందుకన్నా ఏమొస్తుంది చెప్పండి అట్లా కామెంట్స్ పెడితే? నా గతం గురించి మీకు ఎవరికి ఏం తెలియదు, దాని గురించి నేను మీకు ఎవరికి కూడా చెప్పాలనుకోవట్లేదు, తలుచుకొని నేను బాధపడాలనుకోవట్లేదు. ఇక దానికి మీరు ఎన్నోది అది ఇది కామెంట్స్ పెడతారు. ఎందుకు చెప్పండి? నన్ను చేసుకోబోయే అబ్బాయికి లేని ఇంట్రెస్ట్ మీకెందుకు? వాళ్ళ ఫ్యామిలీకి లేని ఇంట్రెస్ట్ మీకెందుకు? దాని గురించి ఒక మాట చెప్పండి. సో అవసరం లేదు. ఏ ఆడపిల్లైనా ఒక నింద పడుతుంది అంటే ఏమంటారు, నింద పడుతుంది అంటే కూడా ఆ నిందను భరించుకుంటూ కూడా ఒక వదిలేసుకొని అన్నీ కట్టలు తెంచుకొని వచ్చిందంటే ఏదో గట్టి రీజన్ ఉంటేనే కదా వచ్చేది. అంత ఈజీగా ఎందుకు వస్తారు చెప్పండి? తెలీదు మీకు ఎవ్వరికి నా గతం గురించి. సో
సో దాని గురించి ఇంకా మాట్లాడకండి. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నా, దీని గురించి మాట్లాడండి, దీని గురించి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, దీని గురించి ఫ్యూచర్లో ఎలా ఉండాలి, సో ఎలా మెచ్చుకోవాలి, దాని గురించి నాకు కామెంట్స్ చేయండి. ఇలా ఉండు చెల్లె, ఇలా చెయ్యి అక్క, సో అలా చెప్పండి, కానీ నా గతం గురించి ఎందుకు చెప్పండి. సరే, ఏదో కానీ చాలా భయం అయితే అవుతుంది. ఇంకా చాలామంది అయితే నాకు బ్లెస్సింగ్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పెళ్ళికి అందరూ రండి. ఆల్రెడీ కార్డు నేను ఇన్స్టాలో పెట్టేసిన, ఒకసారి విజిట్ చేయండి నా ఇన్స్టా, మీకు అర్థమవుతుంది పెళ్ళి డేట్ ఎప్పుడు ఏంటి అనేది. సో వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఒకవేళ రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, యూట్యూబ్లో కూడా కామెంట్ చేయండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనో ఏదో ఒకటి చేస్తారు కదా, బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. సో మా పేరెంట్స్, మా తమ్ముడు వాళ్ళు చూసి చెప్తున్నారు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు కొత్తగా లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, సో దాని గురించి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. కానీ ఆ కామెంట్ ఈ కామెంట్స్ చెప్తే చూసే అబ్బాయి ఏమనుకుంటారు చెప్పండి. ఒకసారి ఆలోచించండి, మీరే ఎందుకు ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు, ఏమొస్తుంది అంతా ఏందో ఏం అర్థం అవ్వట్లేదు. కానీ ఏదేమైనా కానీ పెళ్ళి తర్వాత లైఫ్ పెళ్ళి ముందులా ఉండదు. నాకు నచ్చిన ఫుడ్ వండుకొని తినలేను, నాకు నిద్ర వచ్చినప్పుడల్లా పడుకోలేను, మా అమ్మతో ఇట్లా గొడవ పడతాను, వాళ్ళతో అలా గొడవ పడలేను, నోరు పెద్దగా చేయలేను, అరవలేను. అంటే నాకు కోపం చాలా ఎక్కువ. మా మమ్మీ భరించింది, వాళ్ళు భరిస్తారో లేదో తెలియదు. ఏదేమైనా కానీ అమ్మ చాలా గ్రేట్ అబ్బా. ఎక్కువసేపు పడుకున్నా ఏమన్నది, పడుకోలే అంటది. మనం ఎంత ఎదిగినా చిన్న పిల్లలాగానే కనిపిస్తాం మన అమ్మకి. కానీ మిగతా వాళ్ళకి అలా కాదు కదా, చిన్న ఏజ్ అయినా పెద్ద అమ్మాయిలాగానే ట్రీట్ చేస్తారు. మనకు 30 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా మన అమ్మకి మాత్రం మనం ఎప్పుడు చిన్నపిల్లలమే. తను అలా ట్రీట్ చేస్తుంది మనల్ని. ఏంటో ఏమర్థం అవ్వట్లేదు. సేమ్ మమ్మీలాగా చూసుకుంటుంది మా అత్త. ఐ హోప్ 100% నాకు నమ్మకం ఉంది, బాగానే చూసుకుంటుంది మా అత్తమ్మ. ఏంటి అర్థం అవ్వట్లేదు. సో నా ఇష్టపూర్వకంగానే పెళ్ళి చేసుకుంటున్నా, మళ్ళీ బాధపడుతుంది కదా, ఆ ఇష్టంగా చేసుకుంటుందేమో అనుకుంటున్నారేమో. సో అలా ఏం లేదు, నాకు చాలా ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నా పెళ్ళి. కానీ కొంచెం భయం వేస్తుంది. సో ఎలా ఉంటుందో లైఫ్ అని చెప్పేసి చాలా కొంచెం భయం వేస్తుంది. సో ఏమో ఇంకా తెలియదు. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ ఉంటే అంత మంచిగానే ఉంటుంది కదా. నాకంటూ పెద్ద ఫ్యామిలీ ఏం లేదు, చిన్న ఫ్యామిలీయే నాది. తర్వాత అంతకుముందు ఇన్స్టా స్టార్ట్ చేయకముందు నా బాధలు ఆనందాలు చెప్పుకోవడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఫ్రెండ్స్తో చెప్పుకునేదాన్ని, కానీ వాళ్ళు ఏం చేస్తుండే అంటే వినేంతసేపు వింటుండే, తర్వాత నువ్వు ఇట్లా అట్లా అనేసి ఎత్తిపడుపు మాటలు అంటుండే. సో తర్వాత నేను చెప్పుకోవడం బంద్ చేసిన. ఇన్స్టా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా బాధ అయినా సంతోషమైనా ఏదైనా ఇన్స్టా కానీ యూట్యూబ్లో షేర్ చేసుకోవడం వల్ల చాలా వరకు నా బాధ అనేది పోయింది. సో మీరు కూడా మీతో షేర్ చేసుకుంటున్నా అంటే మీరు నా ఫ్యామిలీ పర్సన్సే కదా. ఇంకొంతమంది ఈ వీడియోలు పెడుతుంది, ఆ వీడియోలు పెడుతుంది, పొలిటికల్గా తిరిగితే పొలిటికల్ వీడియోలే పెట్టాలి అనేసి అంటున్నారు. సో నాకు అలా ఏం లేదు, నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎగ్జాంపుల్ పెళ్ళి ఎంగేజ్మెంట్ కానీ ఆ వీడియో ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నా కదా. సో అవన్నీ కూడా మీరందరూ నా ఫ్యామిలీ పర్సన్స్ కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియోలో పెట్టాలని రూల్ ఏం లేదు కదా. సో పొలిటికల్ లైఫ్ అంటే పొలిటికల్ది, నా పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ది, పెళ్ళి లైఫ్ అంటే పెళ్ళిది.
సో కొంచెం నన్ను అపార్థం అయితే చేసుకోకండి. సో ఇప్పటివరకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి అందరికీ, ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరు పెళ్ళికి వచ్చి మీ ఆశీర్వాదాలు నాకు ఇవ్వండి. సో కొంచెం బ్యాడ్ కామెంట్స్ తగ్గించండి, ఎందుకంటే నాకు కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్ళు చూస్తున్నారు, బాధ అనిపిస్తుంది నాకు. ఈ కామెంట్స్ చాలా వరకు అయితే డిలీట్ చేసిన, కానీ ఇంకా కొన్ని కామెంట్స్ ఏమన్నా ఉంటే ఎట్లుంటా చెప్పండి ఇంట్లో ఫ్యామిలీ చూస్తే. సో అందరి లెక్క నేనైతే గలీజ్గా మరి వీడియోస్ అయితే ఏం చేయట్లేదు కదా. మీకు తెలుసు నేను సాంప్రదాయంగానే వీడియోస్ చేస్తున్నా, చిన్న చిన్న డ్రెస్లు వేసుకొని అంత పిచ్చి పిచ్చిగా వీడియోస్ అయితే నేను చేయట్లేదు. సో మీరంతా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారో అర్థం అవ్వట్లేదు. కొంతమంది కట్టుకొని మరి పని కట్టుకొని మరి చేస్తున్నారు. సో అలా చేయకండి. సో థ్యాంక్ యూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు. చాలా హ్యాపీగా ఉంది, ఇంకొక సైడు బాధ కాదు భయంగా ఉంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు. నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది, బాగానే ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది. ప్రతి ఒక్క ఆడకూతురు కూడా ఇదే కోరుకుంటుంది కదా, పెళ్ళి తర్వాత లైఫ్ బాగుండాలనేసి కోరుకుంటుంది. సో అలాగే ఈ మధ్యలో పెళ్ళి చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్. కొంతమంది పెళ్ళికి ఇన్వైట్ చేశారు, కానీ నేను రాలేకపోతున్నా, ఎందుకంటే నా పెళ్ళి పనులే చాలా ఉండడం వల్ల వాళ్ళ పెళ్ళికి కూడా నేను రాలేకపోతున్నా. సారీ. బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ప్రతి ఒక్కరి లైఫ్లో మనం మంచి చేసినా చెడు చేసినా మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒకరు ఉంటారు. సో అది ఎవరు అంటే మా మమ్మీయే. గతంలో జరిగిన గాయం కానీ ప్రజెంట్ నేను కొన్ని స్ట్రెస్లు, ట్రోల్స్ అవి ఇవి ఎదుర్కొంటున్నా, కానీ మా మమ్మీ చాలా మోటివేట్ చేస్తుంది. ఏదన్నా బ్యాడ్గా ట్రోల్ వచ్చినా కానీ మా మమ్మీ ఫోన్ చేసి, సో ఇలా నువ్వు బాధపడకు, వాళ్ళంతా పిచ్చోళ్ళు ఇట్లా చేస్తారు, సో దానికి నువ్వు బాధపడకు అని చెప్పేసి కొన్ని చెప్తుంటుంది. సో నా లైఫ్లో ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఫస్ట్ ఇంపార్టెన్స్ మా మమ్మీకే ఇస్తా. సో హస్బెండ్ అయినా కానీ అత్త మామ అందరూ రేపు ఎలాంటి రిలేషన్స్ అయినా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి ఎవరు ఉంటే నా తల్లి. సో నా తల్లి, మమ్మీ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు, ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమవుతలేదు నాకు. సో వీడియో చాలామంది అడుగుతున్నారు, ఒకసారి వీడియో చెయ్యి, ఇట్లా చెప్పు, నువ్వు అవన్నీ వీడియోస్ పెట్టినావు నిజమా అబద్ధమా, లేకపోతే ఇవన్నీ కావాలని చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అదేం లేదండి. సో నిజమే పెళ్ళి కుదిరింది. సో మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన అందరికీ ఇక ముందు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇన్స్టా ఫ్యామిలీ అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఏంటి అంటే ప్రతి ఒక్కరు నా పెళ్ళికి రండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంతే. థ్యాంక్ యూ సో మచ్.